ఒక ఆమె అంటుంది, దేవుడు ఇలాంటి పరిస్థితులు పెట్టినప్పుడు జీవితం ఎందుకు ఇవ్వాలి, బ్రతుకెందుకు ఇవ్వాలి? అన్నీ ఇస్తే బాగుంటుంది కదా. ఎందుకు పేదోడిగా పుట్టియాలి, ఎందుకు తిండి లేనివాడిగా పుట్టియాలి, ఎందుకు గుడ్డ లేనివాడిగా పుట్టియాలి, ఎందుకు ఈ పేదరికంలో నన్ను ఎందుకు పుట్టించాలి? అసలు నేను పుట్టుకతోనే చచ్చి ఉంటే బాగుండేది కదా అని ఒక తల్లి కానీ తండ్రి కానీ యవనస్తులు కానీ చాలామంది ఈ రోజుల్లో అంటుంటారు. పేదరికంలో ఉన్నవాళ్ళు. నేను ఒకటి చెప్తున్నాను మీకు, పేదరికంలో ఉన్నారని మీరు ఎవ్వరు కూడా బెంగపడకండి, అధైర్యంగా ఉండకండి, ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరం కలిగి ఉండండి. దేవుడు తగిన కాలం ముందు మీకు కావలసినవన్నీ దేవుడిస్తాడు. ఒక్కటి ఆయన మీద నమ్మకం ఉంచండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అన్న విశ్వాసంతో గట్టిగా నిలబడ్డావనుకో, నమ్మకంగా ఆయన కోసం బ్రతుకుతున్నావనుకో, ఆయన ఖచ్చితంగా అన్నీ ఇస్తాడు.